నమస్తే. రేవతి దళవాయ్ అండి. వెయిట్ లాస్ కోసం రెసిపీలు మనం ప్రత్యేకంగా ఏమీ కష్టపడక్కర్లేదండి. ప్రత్యేకంగా తయారు చేసుకోనవసరం లేదండి. ఇంట్లో ఉండే వెజిటబుల్సు ఇంకా చిన్న చిన్న ధాన్యాలతోటే మనము రెసిపీస్ తయారు చేసుకొని కడుపు నిండా తినొచ్చండి. ఈరోజు డిన్నర్‌కి ఏం చేసుకోవాలో చూద్దామండి. చాలా తక్కువ క్యాలరీస్‌తో కడుపు నిండా తినొచ్చు. మా ఇంట్లో క్యాలీఫ్లవర్ ఉందండి. నేను దాంట్లో నుంచి ఒక్క పావు కేజీ క్యాలీఫ్లవర్ మాత్రమే తీసుకున్నానండి. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్నగా బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసి లైట్‌గా మూత పెట్టి వేయించానండి. పావు కేజీ క్యాలీఫ్లవర్‌లో 60 క్యాలరీస్ ఉంటాయండి. విటమిన్ ఏ, సి, డి, ఐరన్, పొటాషియం ఉంటుందండి. రక్తహీనతకు, చక్కెర నియంత్రణకు, అలాగే హిమోగ్లోబిన్ మెరుగుపరుస్తుందండి. ఈ విధంగా మనకి పావు కిలో క్యాలీఫ్లవర్లో 60 క్యాలరీస్ లభిస్తాయండి. అలాగే 100 గ్రాముల కార్న్ తీసుకున్నానండి. స్వీట్ కార్న్ ఇప్పుడు వస్తుంది కదా మనకి, ఈ సీజన్లో బాగా వస్తుందండి. సీజన్లో వచ్చేవి తినటం వల్ల మనకి విటమిన్స్ బాగా లభిస్తాయండి. 100 గ్రాముల కార్న్ తీసుకొని అవి కూడా ఒలుచుకొని ఇలా బాండీలో వేసి కొంచెం లైట్‌గా వేయించానండి. కొద్దిగా ఉప్పు వేసి వేయించి పక్కకు తీసి పెట్టుకున్నాను. ఈ స్వీట్ కార్న్ కూడా 80 క్యాలరీలు ఉంటాయండి. అలాగే B9, B1, నియాసిన్, బీటా కెరోటిన్, B5, B6 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అంతేకాకుండా ఫైబర్ ఉంటుంది. ఇది రోగ నిరోధకానికి ఉపయోగపడుతుందండి. అలాగే ఒక్క ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని వేయించుకున్నాను. ఒక్క టమోటా అలాగే కట్ చేసి పెట్టుకొని వేయించుకున్నానండి. మనకి ఏ కూరలో అయినా కానీ టమోటాలు, ఉల్లిపాయలు లేనిదే బాగోదు కదండి. మనకి మొదటి నుంచి కూడా అలవాటు కదా. సో అవి కూడా వేసుకొని కొంచెం ఒక్క ఉల్లిపాయనండి. ఉల్లిపాయలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందుకని ఉల్లిపాయలు ఎక్కువ వాడొద్దండి. టమోటా కూడా ఒక్క టమోటానే వేసుకోండి, అంతకంటే ఎక్కువ వద్దు. ఆ తర్వాత 100 గ్రాముల చిక్కుళ్ళండి. ఈ చిక్కుళ్ళు వేయిస్తే ఉడకవు. అందుకని కొంచెం ముందు ఉడకబెట్టుకొని ఉంచుకోవాలండి. ఉంచుకొని కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇలా ఈ చిక్కుళ్ళు కూడా 100 గ్రాముల చిక్కుళ్ళలో 80 క్యాలరీస్ ఉంటాయండి. మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, పీచు పదార్థాలు, కాల్షియము, ఫోలిక్ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి. ఇమ్యూనిటీని పెంచుతుంది. హార్ట్ డిసీజెస్కి, క్యాన్సర్కి బాగా యూజ్ అవుతుందండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి, బాలింతలకి, వెయిట్ తగ్గాలనుకునే వారికి ముఖ్యంగా యూజ్ అవుతాయండి. వేయించుకున్న తర్వాత లాస్ట్లో అన్నీ కలిపి కొద్దిగా కారము, కొంచెం గరం మసాలా, కొద్దిగా ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు తగ్గించి తినటం బెటర్ అండి. ఇంకా ఉప్పు వేసుకోకుండా ఉండటం బెటరు. కొద్దిగా వేసుకొని కొత్తిమీర లైట్గా అలా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే ఆవిరికి కొద్దిగా పచ్చిగా ఉన్నా కానీ మగ్గిపోతాయండి. ఆ తర్వాత మనం ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ప్లేట్ నిండా పెట్టుకొని తినచ్చండి. ఎంత తిన్నా ఇది 250 క్యాలరీస్ కంటే మించదండి. సో 250 క్యాలరీస్ డిన్నర్కి చాలా తక్కువ క్యాలరీస్ అండి. కడుపు నిండా తినచ్చు. ఈ విధంగా ప్లాన్ చేసుకొని మనం ఇంట్లో ఉన్న కూరగాయలతోటే చక్కగా మనం డిన్నర్ని ఏర్పాటు చేసుకొని తినచ్చండి. ఏమీ ఇబ్బంది లేదు. మన కడుపు నిండుతుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఈ విధంగా మనం వండుకొని తింటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతారండి. ఇంకా అన్ని రకాల విటమిన్స్ కూడా అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి. మీకు కూడా ఈ రెసిపీ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేవతి దళవాయ్.